వెల్కమ్ టు సంధ్య నవ్య వ్లాగర్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే అమ్మవారి గుడికి వచ్చాను. శ్రీ పోచమ్మ వారి దేవాలయం. ఇక్కడైతే లొకేషన్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నల్లగల్ల ఫ్లైఓవర్ బ్రిడ్జ్, నల్లగల్ల లింగంపల్లి ఎంఐజీ మధ్యలో ఉంది ఫ్లైఓవర్ బ్రిడ్జ్. ఇక్కడ వచ్చేసి పోచమ్మ తల్లి గుడి ఉంది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇదంతా ఎంఐజీ అనమాట. అంత ఎంఐజీ లొకేషన్ ఇది. పార్క్ ఇక్కడ వచ్చి చిన్న పార్క్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లోపలికి అయితే బయలుదేరుతున్నాను. లోపలికి వెళ్తున్నాను నేను. లోపలికి వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడైతే కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు కడుక్కున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే లోపల శివయ్య ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్. శివలింగం ఉంది ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ నాగమ్మ తల్లి ఉంది. ఇక్కడ జంట నాగులు అంటారు కదా, ఇక్కడ ఉంది. ఇక్కడ ఫొటోస్ పెట్టారు చెట్టు కింద. ఇక్కడ అన్ని చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. గుడి కదా, అన్ని చెట్లు ఉంటాయి ఇక్కడ. ఇక్కడైతే హోమం చేస్తారు. హోమాలు చేస్తారు. ఇక్కడైతే అన్ని చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఉసిరి చెట్టు, రావి చెట్టు, అన్ని చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఇక్కడ. గుడి నేనైతే ప్రదక్షిణ చేసుకుంటున్నాను. గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాను. నేనైతే ఎప్పుడు గుడికి వచ్చిన ఒక 5 ప్రదక్షిణలు అయితే కంపల్సరీ చేస్తాను. ఇప్పుడు 5 ప్రదక్షిణలు అయినాక మళ్ళీ మీతో మాట్లాడతాను ఫ్రెండ్స్. మధురిమాగం సమయ దృశ్యత సౌభాగ్యమస్య దత్వా యాథాస్తం విపరేతనా వడివియం సమర్పయామి. ఘోరసిద్ధోర్బంధోర్బంధోర్బధం యోస్మాన్ 3 సార్లు కొద్ది కొద్దిగా 5 సార్లు 3 సార్లు
ఫస్ట్ పోసిన వాళ్ళు 5 పోస్తారు. 5 పోస్తాయి. 5 పోస్తాయి. మండలి వాళ్ళ వెళ్ళి మేము కాకపోతే మాకు నాకు ఏమి చేత కాదు ముందు కాకపోతే గురువు గారైన అనసూయమ్మ గారు మమ్మల్ని అందరినీ చేరతీసి మంత్రం అంటే ఏమిటో నేర్పించి పూజ అంటే ఏమిటో నేర్పించి సంకల్పం అంటే ఏమిటో నేర్పించి నాకు పెట్టారు. తర్వాత మా సీతమ్మ గారు మమ్మల్ని అందరినీ దగ్గరికి తీసుకొని ఇంటింటికి వెళ్ళి ఈ పని చేద్దాం, ఫలానా చోటకు వెళ్దాం, ఫలానా దేవుని చూద్దాం అని ఆమె మమ్మల్ని అందరూ ప్రోత్సహించారు. కాబట్టి ఆమెను మేమందరం కూడా ఆమె మాటకు మేము సహకరించి మేమందరము ఆమె మాట ప్రకారంగా నడుచుకుంటూ ఆమె మమ్మల్ని 13 సార్లు తిరుపతి దగ్గర నుంచి కన్యాకుమారి వరకు కూడా ఆమె మమ్మల్ని తీసుకెళ్ళి దేశమంతా తిప్పి తీసుకొచ్చింది. 13 సంవత్సరాల పాటు ఆమె మా అందరినీ కూడా కష్టజీవి అయ్యి ప్రతి ఒక్క చోటకి ధైర్యంగా వెళ్ళి ఆమె మమ్మల్ని అందరినీ ఎమటేసుకొని తీసుకెళ్ళి మమ్మల్ని అందరికీ చూపించి ఆమెకి మా అందరి తరపున చిన్న చిరుతానికి ఆమెకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, ఆ దేవుడు మమ్మల్ని చల్లగా కాపాడాలి. అమ్మవారైన తల్లి మమ్మల్ని ఎక్కడ పంపించాలంటే అక్కడ పంపించింది. ఆ వెంకటేశ్వర తోడుండి అన్ని గుళ్ళగా తీసుకెళ్ళారు. అది అంతకంటే మించింది ఏమీ లేదు. ఈ జన్మకి ఇది ఒక్కటి చాలు. మీతో పాటు ఇలా అందరికీ పుణ్యం మంచారు, సంతోషం. మా అందరికీ పుణ్యం ప్రసాదించారు మీరు. ఓకే. హాయ్ నాన్న, ఎక్కడి నుంచి వచ్చాను? మీ పేరు? నారాయణ, కృష్ణాపూర్. అక్కడ నుంచి మీకు ఇది క్యాంటరింగ్ ఇచ్చారా ఈరోజు? ఇక్కడ పూజ ఉంది కదా. ఇక్కడ మీరు ఇప్పుడు ఈ వంటలు చేశారు కదా, ఛార్జ్ ఎట్లా వేస్తారు వీటికి? మేము ఎన్ని రకాల ఐటమ్స్ చేసుకుంటే దాన్ని బట్టి మీరు ఛార్జ్ చేస్తారా? మినిమం ఎంత మంది వరకు చేస్తారు మీరు? వెజ్, నాన్ వెజ్, ఫంక్షన్స్ మామూలుగా అన్ని ఫంక్షన్స్ చేస్తారా? మీది అదేంటి విజిటింగ్ కార్డు ఉందా? విజిటింగ్ కార్డు ఉంటే దీంట్లో పెట్టేస్తాను మీకు రిసెప్షన్ బాక్స్లో. మీకు ఎవరైనా ఇట్లా పూజలు ఉన్నా ఏదైనా ఉన్నా కూడా మీకు ఆర్డర్ చేస్తాం. చిన్న ఫంక్షన్ కార్డు నుంచి పెద్ద వరకు మొత్తం ఆల్మోస్ట్ చేస్తారు కదా. అన్నీ మీరు తీసుకొస్తారా? ఆకులు, గ్లాసెస్, వాటరు అన్ని మాదే అంటే అన్నీ కూడా మాయే ఉంటాయి. దానికి ఒక రేట్ ఉంటుంది. ఏదైనా ఐటమ్ మిస్ చేస్తే దానికి తగ్గుతుంది రేట్, అంతే కదా? మొత్తం అంటే మొత్తం మాయ ఉంటాయి, గ్లాస్తో సహా ఇట్లా కూడా ఉంటాయి. మామూలుగా ఇళ్ళలో చిన్న చిన్నగా చేసుకుంటారు కదా, దానికి కూడా ఇస్తారా? తక్కువ ఆర్డర్ అయినా మినిమం స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఇస్తారు రేటు? రేట్ అంటే మామూలుగా చిన్న పార్టీస్ చేసుకుంటారు కదా ఇంట్లో. ఇప్పుడు ఇది చిన్నదే, దానికి మొత్తం ఐటమ్ అంటే దాన్ని బట్టి. ఇప్పుడు ఎంతమందికి ఇచ్చారు ఇక్కడ? 60 మందికా? 60 మందికి ఇచ్చారంటే పెద్దదే, మరీ చిన్నదేం కాదు. ఇంతకన్నా చిన్న కూడా ఇంట్లో చేసుకుంటారు కదా, చిన్న బర్త్డేస్ అవి ఉంటాయి కదా. చిన్న బర్త్డే అయినా కూడా 100 మంది 50 మంది మామూలుగా క్యాజువల్గా వస్తారు కదా. ఇంట్లో అయితే ఇంట్లో మామూలుగా అయితే చేసుకుంటారు. ఓకే. 50 మంది పైన అంటే ఇస్తారు. మీకు ఐటమ్స్ అన్నీ చెప్తే మీరు తీసుకొచ్చి పెట్టేస్తారు ఇక్కడ. మా సర్వీస్ అంటే మాది, మీదంటే మీది, అది సర్వీసింగ్ ఎవరి ఇష్టం. ఇప్పుడైతే మా దగ్గర మా వాళ్ళే చేసుకుంటున్నారు కదా, పూజ కదా, లేడీస్ ఎక్కువ ఉన్నారు కదా, లేడీస్ ఎక్కువ ఉన్నారు. మాకు ఒకవేళ కావాలి అంటే సర్వింగ్ ఇస్తారా మీరు? ఏం కావాలన్నా కూడా ఉంటుంది, దాని రేట్ ఉంటుంది. నాన్ వెజ్, వెజ్ ఏదైనా పర్వాలేదు. నాన్ వెజ్, వెజ్ అన్ని. ఓకే, ఓకేనన్నా, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఈరోజైతే వ్లాగ్ అయితే ఇంతటితో ముగిస్తున్నాను. అభిషేకము, లలిత సహస్రనామాలు, పూజలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అందరూ భోజనాలు చేసింది, ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు. నేనైతే ఈరోజు ఈ వ్లాగ్ చేశాను ఫ్రెండ్స్. మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం ఒకదాన్ని చేస్తున్నాను. రోజైతే మా పాప ఉంది. మా పాప ఎందుకు రాలేదు తెలియదు కదా మీకు, కాలేజ్కి వెళ్ళింది, అందుకే రాలేదు. ఈరోజు పూజ ఉంది కదా. మమ్మీ నువ్వు ఒకదాన్ని వెళ్ళి చేయగలవా లేదా చూస్తానని నాతో ఛాలెంజ్ చేసింది.
ఈరోజైతే నేను సక్సెస్ఫుల్గా వ్లాగ్ చేశాను అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.